ఎన్నికల ఫలితాలలో నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం పోలీనాయుడు చెరువు గ్రామంలో టీడీపీ నాయకులు ఫయాజ్, షాహుల్, రఫీ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ సురా శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను టీడీపీ నాయకులు అభినందించారు. గ్రామంలో అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి సందర్భంలో ఇక్కడ దాంట్లో భాగంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఫయాజు ఫస్ట్ నుంచి కూడా ఏదో ఈ గ్రామానికి మనం చేయాలని ఆతృతతో ఫస్ట్ నుంచి కూడా వయసు చిన్నదైనా కూడా ఈ గ్రామానికి మనం ముందుండి నడిపిస్తూ ఈ గ్రామంలో, ఎందుకంటే ఈ గ్రామం బుచ్చికి మారుమూలంగా ఉన్నటువంటి గ్రామం, ఇక్కడికి రావాలన్నా కూడా కొంచెం దూరం, అంటే ప్రత్యేకంగా ఈ గ్రామానికి రావాలన్నా వర్షంలోనే ఇక్కడికి రావాల్సిందే తప్ప ఏదో ఇప్పుడు కొన్ని గ్రామాలు ఈ గ్రామం మీద తప్పైతే లేనటువంటి పూలనాడు చెరువు, అదేవిధంగా ఎస్టీ కాలనీ, ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా గత 3 సంవత్సరాల క్రితమే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని ఆ రోజు ఫయాజు దృష్టికి తీసుకురావడం జరిగితే ఆ రోజు 5 లక్షలు గ్రాంట్ ఇస్తే ఆ రోజు సరిగ్గా వినియోగించుకోలేక ఆ వాటరు పడే దగ్గర వేయకుండా దాన్ని అస్తవ్యస్తంగా చేసిన దానికి ఈ కోలనాడు చెరువు గ్రామస్తులైతే, ఎస్టీ కాలనీ అయితే 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ గ్రామానికి వస్తే మొట్టమొదటిగా ఈ మండలంలో ఎమ్మెల్యేని ఎదిరించి మాట్లాడినటువంటి గ్రామం ఈ పోలనాడు చెరువు. ఎందుకంటే మాట్లాడారంటే ఏదో మాట్లాడాలన్న వర్షంతో కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదన, వాళ్ళకు ఉన్నటువంటి వసతులు కల్పించడంలో వెనకబడినటువంటి విధానంలో వాళ్ళ ఆవేదనతో మాట్లాడినటువంటి మహిళలను ఉద్దేశించి ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా పోలేదు. అప్పుడు జరిగినటువంటి 5 లక్షల్లో కూడా చేశామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు, కానీ అది జరిగిందా లేదనేది కూడా ఆయన దాని మీద పర్యవేక్షణ చేయలేదు. కాబట్టి నేను ఎలక్షన్స్ ముందు ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మహిళలు అయితేమి, అదేవిధంగా ఎస్టీ కాలనీలు అయితేమి వాటర్ సోర్సెస్ కావాలని ఆ రోజు అడిగారు. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, రేపు ఉదయం మీ ఊరికి ఏఈ రాబోతా ఉన్నాడు. ఆయన చేత మీకు ఎక్కడి నుంచి వాటరు సుధాకర్ వాళ్ళ పొలంలోంచి అడిగారు. నేను ఆ సుధాకర్ని కూడా మొన్న అడిగించాను. నేను రేపు మాట్లాడి ఆ నుంచి మీకు వాటర్ సోర్స్ ఇచ్చేటట్టు చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో మీ కోలనాడు చెరువు, ఎస్టీ కాలనీ అద్భుతంగా చేసేదానికి అక్క కూడా ముందుండి చేసేదానికి ఈరోజు కూడా అక్క ఒకటే చెప్పింది, ఎక్కడైతే ఈరోజు వాటర్ సోర్సెస్ మీ పోలనాడు చెరువు ఇష్యూ వస్తే అవసరమైతే ఇక్కడ వాటర్ ట్యాంక్ అయినా పెట్టి వాటర్ సప్లై చేయమని చెప్పి నాకు ఉదయాన్ని అక్క కూడా చెప్పింది. మీకు ఇబ్బంది అయితే మీకు వాటర్ సోర్స్ వచ్చే వరకు వాటర్ ట్యాంక్తో కూడా నీళ్ళు ఇచ్చేదానికి వెనకాడే పరిస్థితే లేదు. మీకు రేపు నెలాఖరు లోపల మీ ఇళ్ళకి, అన్ని ఇళ్ళకి కూడా వాటర్ వచ్చేటట్టు చేసేదానికి చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్, ముఖ్యంగా ఫయాజ్తో ఉన్నటువంటి మిత్రమండలము ముగ్గురు కూడా ఫస్ట్ నుంచి ఈ గ్రామానికి చేయాలని ఆతృతతో ఉన్నటువంటి వ్యక్తులు. మీరందరూ కూడా ఈ ముగ్గురిని ఎంకరేజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు మీకు ఏం కావాలో 1 by 1 ఈ 5 సంవత్సరాల్లో శ్మశాన వాటికి కూడా చెప్పుకొచ్చాడు. ముందు వాటరు, 2 వచ్చి ఎస్టీ కాలనీలో స్తంభాల విషయం వచ్చింది. ఆ 2 కూడా అక్క దృష్టి తీసుకెళ్ళి వాటర్ సోర్స్ అయితే ఆల్రెడీ రేపు ప్రపోజల్స్ పంపించి మీకు నెలకు లోపల ఇప్పిస్తాం.
స్తంభాల విషయం కూడా ఇది ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మాట్లాడి మీ ఎస్టీ కాలనీకి పోలనాటికి కావాల్సినంత వసతులన్నీ కూడా రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో మీకు ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నీ కూడా ఏర్పరుస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీరు చేసినటువంటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. అవినీతి పాలనకు అంతం పలికినటువంటి రోజు జూన్ 4వ తేదీ. కాబట్టి మీరందరూ కూడా ఈ అంతానికి దీనికి మీరందరూ తోడ్పడి రోజు ముందుండి అందరూ కూడా సహకరించినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఏ వసతులు కావాలన్నా కూడా చేసుకోవాలని కూడా మనం చేస్తాము. 1-2 సార్లు మీకు వాటర్ అయితే ఆల్రెడీ చేస్తాం. త్వరగా కూడా మీకు ఏదైనా కావాలన్నా కూడా 1-2 సార్లు తిరిగైనా చేసుకోవాలని చెప్పి మనం చేస్తాను. మీకు కావాల్సిన వసతులు అయితే మండలంలో ఎక్కడ వెనకడుగు ఒకవేళ లేట్ చేసినా ఈ 2 కాలనీలు అయితే మాత్రం ఖచ్చితంగా ముందే వీటికి చేసేటట్టుగా చేస్తామని చెప్పి మనం చేస్తాం. పెద్ద ఎత్తున మీరందరూ కూడా